హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఎడ్కి సంబంధించి యూనివర్సిటీ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఒక్కొక్క మెథడ్కి ఎన్నెన్ని సీట్స్ ఉంటాయి, యూనివర్సిటీలో మెథడ్స్కి ఉన్నటువంటి సీట్స్ని ఎలా డివైడ్ చేస్తారు, మనం తీసుకున్నటువంటి మెథడ్స్ని బట్టి మనం ఎంచుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుందా రాదా, కౌన్సిలింగ్ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి, రిజర్వేషన్స్ ఎలా ఉంటాయో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్రెడీ యూనివర్సిటీకి అయితే కాల్ చేయడం జరిగింది కౌన్సిలింగ్ డేట్స్ గురించి. వాళ్ళు ఈ మంత్ సెకండ్ వీక్ వరకు కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. నేను డైలీ అఫీషియల్ వెబ్సైట్ని అయితే చెక్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ కౌన్సిలింగ్ డేట్స్ వస్తే మీకైతే వెంటనే ఇన్ఫామ్ చేస్తాను. మీరు అప్డేట్లో ఉండండి. మెథడ్స్ వైజ్గా ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయని చూసుకుంటే ఒకసారి ఇది ఓయూకి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క లిస్ట్ అనమాట. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓయూ క్యాంపస్ హైదరాబాద్కి చూసుకుంటే మనకు గవర్నమెంట్ యూనివర్సిటీ లేదా ఎయిడెడ్ కాలేజ్కి సంబంధించి మనకు మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇక్కడ 100 సీట్స్ ఉన్నాయి. ఈ 100 సీట్స్ అనేవి ఒకటే మెథడ్కి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 సీట్స్లో 20 సీట్స్ అనేవి ఫిజికల్ సైన్స్ వాళ్ళకి, 20 సీట్స్ బయాలజికల్ సైన్స్ మెథడ్ వాళ్ళకి, 20 సీట్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి, ఇలా డివైడ్ చేస్తారన్నమాట. ఉన్నటువంటి యూనివర్సిటీకి ఉన్నటువంటి 100 సీట్స్లో ఒకటే మెథడ్కి సంబంధించి సీట్స్ ఉండవు. అన్ని సబ్జెక్ట్స్ అంటే అన్ని మెథడ్స్ కలిపి 100 సీట్స్ ఉంటాయన్నమాట. ఏ యూనివర్సిటీలో అయినా, ఓయూ అనే కాదు, ఓయూ కానీ, కేయూ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీలో అయినా ఉన్నటువంటి సీట్స్లో అన్ని ఆల్ మెథడ్స్కి సంబంధించినటువంటి సీట్స్ని కలిపి 100 సీట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఉంటుంది మొత్తం 100 సీట్స్ అనమాట. ఈ 100 సీట్స్లో మెథడ్స్కి డివైడ్ చేసి మళ్ళీ అందులో టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, తర్వాత రిజర్వేషన్ వాళ్ళకి, లేదంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, ఎన్సీసీ వాళ్ళు కానీ, పిహెచ్సి వాళ్ళు కానీ, వాళ్ళకు రిజర్వేషన్ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సీట్స్ అనేది ఈ విధంగా డివైడ్ అనేది చేస్తారు. ఓన్లీ యూనివర్సిటీ కాలేజెస్లోనే కాదు, ప్రైవేట్ కాలేజ్లో అయినా సరే, ఎయిడెడ్ లేదా అన్ఎయిడెడ్ కాలేజ్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. బీఈడికి సంబంధించి కొన్ని బేసిక్స్ మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఏ యూనివర్సిటీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీలో మనం ఎంచుకున్నటువంటి మెథడ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, మనకు వచ్చినటువంటి ర్యాంక్కి ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది, మనకు వచ్చినటువంటి ర్యాంక్కి మనకు నచ్చిన యూనివర్సిటీలో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి, ఇలాంటి బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి. మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనకైతే సీట్ మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేంత వరకు చేసే ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్గా చేయాలి. మనకు నచ్చిన యూనివర్సిటీ లేదా కాలేజ్లో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే అప్డేట్లో ఉండండి. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూనివర్సిటీ కాలేజెస్ కానీ, లేదంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ లేదా అన్ఎయిడెడ్ కాలేజ్కి సంబంధించి సీట్స్ అయితే ఈ విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది. యూనివర్సిటీలో ఫీజు ఎలా ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్లో ఎలా ఉంటుంది, ఎయిడెడ్ కాలేజ్ అన్ఎయిడెడ్ కాలేజ్ అంటే ఏంటి డిఫరెన్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకుంటే వెళ్ళి ఆ వీడియోస్ చూసేయండి. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు కూడా ఆ కాలేజ్కి ఫీజు ఎంత ఉంది, ట్యూషన్ ఫీజు ఎంత ఉందో క్లియర్గా చూసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. అన్ని కాలేజెస్కి, అన్ని యూనివర్సిటీస్కి సేమ్ ఫీజు అయితే ఉండదు. ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క లాగా ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన యూనివర్సిటీ, అక్కడ ట్యూషన్ ఫీజు ఎంత ఉంది, మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందో అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. మ్యాక్సిమం మంచి ర్యాంక్ వస్తే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. యావరేజ్ లేదా మరీ బిలో యావరేజ్గా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ప్రైవేట్ కాలేజీలో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. చాలామంది నాకు ఈ ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, నాకు వచ్చినటువంటి ర్యాంక్కి ఆ యూనివర్సిటీలో సీట్ వస్తుందా అని అడుగుతుంటారు. అది ఖచ్చితంగా చెప్పడానికి రాదండి. ఇప్పుడు ఎలా అంటే మనకు నచ్చినటువంటి యూనివర్సిటీలో సీట్ రావాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మంచి ర్యాంక్ వచ్చి ఉండాలి. ఆ తర్వాత ర్యాంకు చూస్తారు, ప్లస్ మన యొక్క కేటగిరీ చూస్తారు. దీంతోపాటు మన యొక్క లోకల్ ఏరియా అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చాము, దాని తర్వాత సీట్స్ అవైలబిలిటీ, ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే మనకు సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. కొందరికి మంచి ర్యాంక్ వస్తుంది, ఎలాంటి రిజర్వేషన్ ఉండదు. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటి, ఇవన్నీ రిజర్వేషన్ ఉన్న పర్సన్కి ముందు సీట్ అలాట్ చేశారనుకోండి, మంచి ర్యాంక్ వచ్చిన అబ్బాయికి ఆ యూనివర్సిటీలో సీటు మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా. వెబ్ ఆప్షన్కి సంబంధించి మనం ఎక్కువ కాలేజెస్ని చూస్ చేసుకుంటే మనకైతే సీట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మనకు మంచి ర్యాంక్ వస్తే సరిపోదు, మనం ఎంచుకునేటువంటి వెబ్ ఆప్షన్స్ మీదనే మన సీట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మనం యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు నచ్చిన యూనివర్సిటీలో, నచ్చిన కాలేజ్లో సీట్ రాకుంటే సెకండ్ ఫేజ్ ఉంటుంది, తర్వాత థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. కానీ ఫస్ట్ ఫేజ్లోనే మనకు సీట్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్.
కొంతమందికి డౌట్ ఏముంటుందంటే మనం ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సీట్ అలాట్ అయిన తర్వాత ఒకవేళ మనకు నచ్చిన కాలేజ్లో సీట్ రాకుంటే నెక్స్ట్ ఏం చేయాలనే డౌట్ కూడా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీఈడీ కోర్స్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.